ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రం నీ జాగీరా రేవంత్, నీ అజ్ఞానం మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం చేస్తున్నారని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ ద్రోహం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. బాబుకు దాసోహమైన రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి పూర్తిగా ద్రోహం చేస్తున్నారని ఆయన ప్రస్తావించారు. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి తెలంగాణ మీ జాగీరా అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం. మీ అజ్ఞానం మూర్ఖత్వం వల్ల తెలంగాణకు ఇప్పుడే కాదు వచ్చే భవిష్యత్ తరాలకు కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. తరతరాల పాటు తెలంగాణ రైతాంగం అంతా కూడా మరోసారి సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టిన సందర్భం కనిపించింది. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు, అన్నిటికంటే ముఖ్యంగా బనకచెర్లతో తెలంగాణకు పొంచి ఉన్న అత్యంత ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఆయన సవివరంగా వివరించిన సందర్భం కనిపించింది. దీనికి తోడుగా అనేక కీలకమైన అంశాలు ఆయన ప్రస్తావించారు. మనం చూస్తున్నాం, గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని నీళ్ళైనా దోసుకుపోవచ్చునని ఎలా మాట్లాడతారని ఈ సందర్భంగా హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించారు. అనేక వేల టీఎంసీలకు సంబంధించిన నీరు గోదావరిలో ఉన్నప్పటికీ కూడా కేవలం 1000 టీఎంసీలు గోదావరిలో, అలాగే కృష్ణాలో 500 టీఎంసీలు రాసిచ్చిన తర్వాత మిగిలే అన్ని నీళ్లను కూడా 1000 టీఎంసీల నీళ్ళన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కు రాసి ఎలా ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడే కాదు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి మార్గనిర్దేశనం మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతుల కష్టాలను తీర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టాం. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి కాళేశ్వరం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఏడాదిన్నరగా ఎండబెట్టి మేడిగడ్డకు కనీసం రిపేర్లు చేయకుండా వస్తున్న గోదావరి జలాలన్నీ కూడా ఏపీ తన్నుకుపోయేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలోనే బనకచెర్లకు ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మీరు మాట్లాడతారని నిన్న హరీష్ రావు గారు హెచ్చరించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. బనకచెర్ల పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నట్టుగా స్పష్టంగా అనిపిస్తున్న నేపథ్యంలో కనిపిస్తున్న పూర్తి వాస్తవాలను కప్పిపుచ్చి బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ సర్కారు కావచ్చు ఏ విధంగా మాట్లాడతారు? ఇది తెలంగాణకు తరతరాల పాటు జరిగే నష్టం, తీవ్రమైన అన్యాయం. ఇప్పుడిప్పుడే 10 ఏళ్లలో తెలంగాణ సాగునీటి సంక్షోభాన్ని గట్టెక్కి సంతోషంగా మారుతున్న ఈ క్రమంలో ఇలాంటి దారుణానికి పాల్పడితే తెలంగాణకు కోలుకొని నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా ఒక 500 టీఎంసీలు, అలాగే 1000 టీఎంసీలు, 1500 టీఎంసీలు మనం తెలంగాణకి ఇచ్చి మిగతావన్నీ కూడా మీరు వాడుకోండి ఎలా చెప్తారు? భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 100 ఏళ్ల విజన్తో ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఆ 100 ఏళ్ల విజన్తోనే గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు పెద్ద ఎత్తున రిజర్వాయర్లకు సంబంధించిన సామర్థ్యాన్ని పెంచి కూడా తెలంగాణ అవసరాలను, హైదరాబాద్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి చేసిన సందర్భం. వాటిని పక్కన పెట్టేసి పూర్తిగా ఏపీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా వ్యవహరించడం అనేది అత్యంత ఆక్షేపణీయమని నిన్న హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. నీకు బ్యాగుల గురించి తప్ప బేసిన్లు అలాగే బేసిక్స్ కూడా తెలియవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు వాగినట్టు కాదు, నీళ్ల గురించి మాట్లాడు అని ఆయన సూచించిన సందర్భం కూడా కనిపించింది. దేవాదుల అలాగే బనకచెర్ల ఎక్కడున్నావో తెలియని మూర్ఖుడివి అని కూడా ఆయన ధ్వజమెత్తారు. 968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసింది తెలంగాణ. 946 టీఎంసీలకు సిడబ్ల్యూసీ ఇప్పటికే అనుమతించింది. మన హక్కులుండగా 1000 టీఎంసీలు ఎలా అడుగుతావంటూ ఇక్కడ కీలకమైన అంశం, ఇది అత్యంత కీలకమైన అంశం ఇక్కడ ప్రస్తావించారు హరీష్ రావు గారు. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడే తెలంగాణకు సంబంధించి దాదాపు 1000 టీఎంసీలకు సంబంధించిన కేటాయింపుకు సంబంధించిన నిబంధనలు కావచ్చు, అనేక జీవోలు ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో వాటికి సంబంధించి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి దాదాపు 946 టీఎంసీలకు సిడబ్ల్యూసీ ఇప్పటికే అనుమతించిన పరిస్థితి. అనేక ప్రయత్నాలు చేసి గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు అప్పుడు పనిచేసిన మొత్తం యంత్రాంగం అంతా కూడా ఢిల్లీ మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఆగమేఘాల మీద అనేక రకాల అనుమతులను సాధించడం వల్ల తెలంగాణకు దాదాపు 1000 టీఎంసీలపై ఇప్పటికే స్పష్టమైన హక్కు ఉన్న నేపథ్యం ఉంది. స్పష్టంగా వాడుకునే ఒక నిబంధన ఉంది. వాటిని సాధారణంగానే మనకున్న
ఈ నిబంధన దాదాపు 1000 టీఎంసీలకు సంబంధించి ఉంది. దానికి అదనంగా దాదాపు పెద్ద ఎత్తున వచ్చే వరద కావచ్చు, ఫ్లడ్లో కూడా దాదాపు 2000 టీఎంసీలకు సంబంధించిన నీటి వినియోగానికి రంగం సిద్ధం చేసుకున్న అప్పటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కూడా అనేక ప్రయత్నాలు చేసిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయన అనేక అంశాలకు సంబంధించిన లేఖలు కూడా రాసిన సందర్భాన్ని మనం గతంలో చూసాం. ఈ క్రమంలో మన వాటాను పెంచుకునే దిశగా అడుగులు వేయాలి తప్ప ఉన్న వాటాను పూర్తిగా కుదించే విధంగా గొడ్డలి పెట్టులాగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు? ఇది కేవలం రైతాంగానికే కాదు, తెలంగాణ పారిశ్రామిక అవసరాలకు, భవిష్యత్తులో తెలంగాణ మరింత అగ్రగామి రాష్ట్రంగా కావచ్చు, పరిశ్రమల వెల్లువెత్తితే తప్పకుండా భవిష్యత్ అవసరాలకు కూడా పెద్ద ఎత్తున నీటి అవసరం ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు ఉండాలి తప్ప ఉన్న వాటానే దెబ్బతీసే విధంగా ఏ విధంగా వ్యవహరిస్తారని ఆయన ప్రశ్నించారు. 950 దాదాపు అంటే 1000 టీఎంసీలకు సంబంధించి సిడబ్ల్యూసీ ఇప్పటికీ మనకు అనుమతించింది. తెలంగాణ హక్కు అది. ఆ హక్కులు ఉండగా 1000 టీఎంసీలు ఎట్లా మీరు చెప్తారని చెప్పేసి, ఎట్లా అడుగుతారని చెప్పేసి ఆయన ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో 763 టీఎంసీల కోసం కొట్లాడుతున్నాం మనం. 500 టీఎంసీలు ఇస్తే చాలని చెప్పడానికి మీరెవరని చెప్పేసి కూడా ఇక్కడ హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం. ఎందుకంటే ఇక్కడ కీలకమైన 2 ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించి, ఉత్తర తెలంగాణకు అన్నిటికంటే ముఖ్యంగా వరప్రదాయని లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం అయితే, దక్షిణ తెలంగాణకు సంబంధించి కల్పతరువు లాంటిది ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. అంటే ఓవైపు గోదావరిని, మరోవైపు కృష్ణా జిల్లాలను 2 ప్రాంతాలకు సంబంధించి, ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణకు సంబంధించి ఉన్న 2 కీలకమైన నదుల్లో పూర్తి స్థాయిలో ప్రధానంగా ఉన్న మన హక్కులను మనం సాధించడంతో పాటు కృష్ణా జిల్లాలో దాదాపు 763 టీఎంసీల నీటి కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన పరిస్థితి. మనకు సంబంధించిన వాటాను మనం పెంచుకునే ప్రయత్నంలో ఉండగా 500 టీఎంసీకు మీరు ఏ విధంగా కృష్ణా జిల్లాలో కూడా కుదిస్తారు? ఇది కూడా దక్షిణ తెలంగాణకు జరిగే ఒక తీవ్రమైన నష్టం. అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసాం, పాలమూరు అనేది వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన పరిస్థితి. దశాబ్దాల పాటు వలసలకు మాత్రమే నిలయంగా నిలిచిన సందర్భం. తెలంగాణ సాధించుకున్న తర్వాత రివర్స్ మైగ్రేషన్ ద్వారా వలస వెళ్ళిన లక్షలాది మందిని తిరిగి తీసుకొచ్చేసి మహబూబ్ నగర్ను సస్యశ్యామలం చేసిన పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా 95% వరకు పూర్తి చేసి కేవలం కాలువలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి. వాటిని కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చే విధంగా ఏ విధంగా కృష్ణా జిల్లాలో మన వాటాను గండి కొట్టే విధంగా మీరు ఏ విధంగా ఇంత దారుణానికి ఒడుగడతారనే అంశాన్ని కూడా నిన్న ఆయన బీఆర్ఎస్ పక్షాన కీలకమైన అంశాలు ప్రస్తావించారు హరీష్ రావు గారు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనాన్ని మనం చూస్తున్నాం. నిన్న అత్యంత కీలకమైన అంశంపై హరీష్ రావు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మరిన్ని కీలకమైన అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. వాటిని కూడా చూద్దాం. 10 ఏళ్లలో 31.5 లక్షల ఎకరాలు స్థిరీకరించిన కేసీఆర్ ఏడాదిన్నరలో ఒక్క ఎకరానికైనా మీరు నీళ్ళు ఇచ్చారా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించారు. అవగాహన రాహిత్యంతోనే కేసీఆర్ గారిపై నిందలేస్తావా? ఉద్యమకారుల చరిత్ర మాది, నీదంతా ద్రోహ చరిత్రని ఆయన ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తుమ్మిడిహట్టి వద్ద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోవచ్చని చెప్తున్న వార్తను కూడా పూర్తిగా అది తప్పుడు వాదన అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో అక్కడ నీటి లభ్యత లేకపోవడం, దానికి తోడుగా ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి తీవ్రమైన అభ్యంతరాలు ఉన్న నేపథ్యం, దాంతోపాటు అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన అభ్యంతరాలకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్నిటినీ అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు సంబంధించిన ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రైతాంగానికి సంబంధించిన ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఆ రోజు ప్రాణహిత చేవేళ్లను పూర్తిగా అది సాధ్యం కాదు కాబట్టి, ప్రాక్టికల్గా సాధ్యం కాదు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, మిగతా ఇంజనీర్లందరూ సూచించిన మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిన అంశాన్ని కూడా ఆయన వెల్లడించిన సందర్భం కనిపించింది. మరొక అంశాన్ని తీసుకుంటే, జల హక్కులు ఏపీకి తాకట్టు, గోదావరి కృష్ణాలో కలిపి 1500 టీఎంసీలు చాలన్న రేవంత్ రెడ్డి, ఆపై జలాలను ఏపీకి తరలించుకుపోయినా అభ్యంతరం లేదన్న సీఎం, చంద్రబాబును ఒప్పించి ఎన్ఓసీ ఇప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి, బనకచెర్ల కంటే మూసీ నదిపైనే మక్కువ చూపిన రేవంత్ బృందం అంటూ నిన్న ఢిల్లీకి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వార్త, ఢిల్లీలో కేంద్రానికి సంబంధించి ఆయన వెళ్ళిన వార్త కూడా ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. జల హక్కులు ఏపీకి తాకట్టు పెట్టారనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే బనకచెర్ల కంటే కూడా మూసీ నదిపైనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి బృందం కూడా ఎక్కువగా దృష్టి సారించిన అంశానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక బాబ్లీ బాబు బనకచెర్ల డాబు అంటూ కూడా వార్త మనకు కనిపిస్తూ ఉంది. 2 కళ్ళ చంద్రబాబు, 2 నాలుకలు, సముద్రంలో కలిసే వృధా జలాలతోనే బనకచెర్ల అంటున్న ఏపీ సీఎం, 2000 టీఎంసీలో కేవలం 200 టీఎంసీలే వాడుకుంటున్నారట. అదే నిజమైతే 2.7 టీఎంసీల బాబ్లీని గతంలో ఆయన ఎందుకు వ్యతిరేకించినట్టు అనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది 3rd పేజ్లో పూర్తిగా సమగ్రమైన కథనాలు కూడా ఉన్నాయి. ఆ 3rd పేజ్కు సంబంధించిన వివరాలు మనం ఒకసారి
ఇక్కడ చూద్దాం. ఎస్, వద్దులే రేవంత్, పుట్టినరోజు నాడు సీఎంను దగ్గరకు రానివని రాహుల్ గాంధీ అంటూ వార్త కూడా కనిపిస్తూ ఉంది. కలిసి శుభాకాంక్షలు చెప్తానని అగ్రనేతను కోరిన ముఖ్యమంత్రి. పలువురు రాష్ట్రాల నేతలను కలిసిన రాహుల్, రేవంత్కు నో. ఆఖరికి ఎంపీ మల్లు రవికి కూడా దొరకని అపాయింట్మెంట్. విచార వదనంతోనే ఢిల్లీలో అధికారిక కార్యక్రమాలకు రేవంత్ అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. పుట్టినరోజు నాడు రాహుల్ అపాయింట్మెంట్ అడిగినప్పటికీ అపాయింట్మెంట్ దొరకలేదనే అంశానికి సంబంధించిన కథనం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక మరొక కీలకమైన వార్త, హెచ్సియు కేసుల ఎత్తివేత ఏమైంది అంటూ మరో కథనం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. న్యాయస్థానం బెయిల్ మంజూరుతో బయటకు వచ్చిన విద్యార్థులు కేసులను కొట్టివేస్తామని 2 నెలల క్రితం డిప్యూటీ సీఎం హామీ. పోలీసులకు ఆదేశాలు ఇవ్వని సర్కార్ ఇంకెప్పుడు ఇస్తారని విద్యార్థుల ప్రశ్న అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. మనం చూసాం, వాస్తవానికి హెచ్సియులో జరిగిన కీలకమైన అంశం గతంలో హెచ్సియుకు సంబంధించిన భూముల వ్యవహారం. దానిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పక్షాన పోరాడడం కావచ్చు, విద్యార్థి లోకం కూడా పెద్ద ఎత్తున పోరాడిన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే అప్పుడు విద్యార్థులపై పెట్టిన కేసులు ఏవైతేనాయో వాటిని ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికుల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని అడవిలో ఏ విధంగా చిచ్చు పెడతారు, హైదరాబాద్కు ఒక ఆక్సిజన్ లాంటి కీలకమైన పార్కును, అలాగే అడవిని ఏ విధంగా మీరు విధ్వంసం చేస్తారని వారంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యం. విద్యార్థులు ఆందోళన చేసిన క్రమంలో వారిపై పెట్టిన కేసులు 2 నెలలు గడిచినా కూడా వాటిని ఇంకా ఎందుకు ఎత్తివేయలేదని బెయిల్పై బయటికి వచ్చిన విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త, రైతాంగంపై కాంగ్రెస్ వివక్ష. రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతు భరోసా ఇవ్వరా అని నిన్న బీఆర్ఎస్ పక్షాన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో పాటు అనేక మంది నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అంశానికి సంబంధించిన కథనం. ఇక్కడ ఉన్నవారు రైతులు కాదా? సబితా ఇంద్రారెడ్డి గారి ఫైర్. వెంటనే చెల్లించాలని మంత్రికి ఆయన వారంతా కూడా విజ్ఞప్తి చేశారు. మంత్రికి వినతి పత్రం కూడా సమర్పించిన సందర్భం మనం చూసాం. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా పరిధిలోని అనేక గ్రామాల్లో కనీసం ఒక్కరికి కూడా అక్కడ రైతు భరోసా రాలేదని ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంశానికి సంబంధించిన ప్రధానమైన వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక హరీష్ రావు గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన సమగ్రమైన వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4th పేజీలో బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం అంటూ వార్త. ఆయన సలహాదారుడు అంతకంటే ఘనుడు అని కూడా హరీష్ రావు గారు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గోదావరిలో 1951, కృష్ణాలో 753 టీఎంసీలు అడిగారు అని చెప్పేసి ఆయన వెల్లడించిన సందర్భం. వాస్తవానికి ఇప్పటికే తెలంగాణకు అలొకేషన్ ఉన్న 1000 టీఎంసీలతో పాటు అదనంగా మరో 2000 టీఎంసీలకు సంబంధించిన నీటిని కూడా తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు లేఖ రాశారు. పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచిన పరిస్థితి. అంటే దాదాపు కేవలం గోదావరిలోనే 3000 టీఎంసీలను సాధించాలి. తెలంగాణ భవిష్యత్ అవసరాలను, అంటే ఇప్పుడున్న అవసరాలతో పాటు భవిష్యత్ తరాలకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 100 ఏళ్ల విజన్తో కేసీఆర్ గారు ఆలోచించారు. కాబట్టి దాదాపు మొత్తం కలుపుకొని కేవలం గోదావరిలోనే 1951 టీఎంసీలు ఏవైతే వృధాగా పోతున్న సముద్ర జలాల్లో ఏవైతే ఉన్నాయో అవి, వాటితో పాటుగా గతంలో తెలంగాణకు హక్కుగా ఉన్న 1000 టీఎంసీలు, మొత్తం కలిపి 3000 టీఎంసీల హక్కును సాధించేందుకు ప్రయత్నం చేస్తే ఇప్పుడు కేవలం గండి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కృష్ణాలో కూడా 753 టీఎంసీలు సాధించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తూ ఉంది. రేవంత్ తొందర వల్లే కుప్పకూలిన ఎస్ఎల్బీసీ అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలడం, దాదాపు 8 మంది అందులో చనిపోయినా ఇప్పటి వరకు కూడా వారి మృతదేహాలను కూడా బయటికి తీసుకురాలేకపోయిన అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్ గారే అంటూ మరో వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో ఎల్లంపల్లికి నీళ్లు వస్తాయని సీఎం చెప్పడం కూడా పూర్తిగా విడ్డూరంగా ఉందని హరీష్ రావు గారు వ్యాఖ్యానించారు. వీళ్ళకు అసలు ఏం చెప్పాలనో అర్థమైతలేదు. ఎక్కడి కథ ఇది? తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే 2 లిఫ్టులు ఉంటాయి. ఒకటవది 74వ కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్ట్, రెండవది 92 కిలోమీటర్ల దగ్గర 19 మీటర్ల లిఫ్ట్. మరి గ్రావిటీతో నీళ్లు వస్తాయని ఎట్లా అంటున్నావు రేవంత్ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నువ్వు కొత్తవాడివి కాదు, ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఏడాదిన్నర అయినా కానీ ఎలా అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటామని నేను హరీష్ రావు గారు
సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అనేక కీలకమైన ప్రశ్నలు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంధించారు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హెచ్సిలో కేసులకు సంబంధించిన ఎత్తివేత అంశం కూడా ఏమైందనే అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈటెల సవాల్ జవాబ్దో రేవంత్ అంటూ ఈ వార్తను కూడా మనం చూడవచ్చు. కేబినెట్ అనుమతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అని ఆయన ఇప్పటికే వెల్లడించిన సందర్భం మనం చూసాం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పంపిస్తా, లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని నిన్న ఈటెల రాజేందర్ గారు సవాల్ విసిరారు. సీఎం వ్యాఖ్యలపై ఎంపీ ఈటెల ఫైర్ అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మొత్తం అంశానికి సంబంధించిన వివరాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి ప్రాధాన్యంగా కేసీఆర్ గారు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాత క్యాబినెట్లో సహచర మంత్రివర్గంలోని ప్రతి మంత్రితో కూడా చర్చించిన తర్వాత కూలంకషంగా ప్రతి అంశాన్ని కూడా చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఒక్కో అడుగు రాష్ట్ర ప్రభుత్వం వేసిందని ఇప్పటికే ఈటెల రాజేందర్ గారు కుండబద్దలు కొట్టిన సందర్భం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పక్షాన అనేక మంది మంత్రులు క్యాబినెట్లో చర్చించలేదని వ్యాఖ్యానించడం అనేది తీవ్రమైన వివాదాన్ని తెరలేపిన పరిస్థితి. వాస్తవానికి అప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రిగా ఈటెల రాజేందర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా మేము క్యాబినెట్ అనుమతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు చేపట్టారు. ఆ తర్వాత ప్రతి ఆలోచన కూడా అమలుకు ఏ విధంగా వెళ్ళిందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. కానీ దీనిపై కాంగ్రెస్కు సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి క్యాబినెట్లో చర్చ జరగలేదు అని ఏదైతే వాదన వినిపించారో ఇది పూర్తిగా అబద్ధం. ఒకవేళ గనక క్యాబినెట్లో కాళేశ్వరంపై చర్చ జరగలేదని చెప్పి నిరూపిస్తే తాను రాజకీయాల నుంచే పూర్తిగా శాశ్వతంగా తప్పుకుంటానని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గారు సవాల్ విసిరిన సందర్భం మనకు కనిపిస్తోంది. దీంతో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది క్యాబినెట్లో చర్చించిన తర్వాత మాత్రమే. గతంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో చర్చించిన తర్వాతనే కాళేశ్వరంపై ముందడుగు పడిందనే అంశం ఇక్కడ మరోసారి వెల్లడవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల పీసీ ఘోష్ గారికి సంబంధించిన కమిషన్ ముందు కూడా హాజరైన సందర్భంలో ఆయన కీలకమైన వివరాలు వెల్లడించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే క్యాబినెట్ మినిట్స్ను కాళేశ్వరం కమిషన్ దాదాపు 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎందుకోసమంటే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన కేసీఆర్ గారు కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కావచ్చు, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారు కావచ్చు, అనేక ప్రశ్నలకు కీలకమైన సమాధానాలు చెప్పారు. క్యాబినెట్లో చర్చించిన తర్వాతే ముందుకెళ్లిన అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం. ఈ క్రమంలోనే కాళేశ్వరం కమిషన్ తన విచారణను ముందుకు తీసుకువెళ్లేందుకు క్యాబినెట్ మీటింగ్ సంబంధించిన మినిట్స్ను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ మినిట్స్ను పంపించకపోవడం అనేది కూడా అందరిలో అనేక రకాల అనుమానాలకు దారితీస్తున్న అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.